హిందువులు అతి పవిత్రమైన ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ యూస్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు. అయితే దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ చూస్తే మనం గత 50 సంవత్సరాలుగా తిరుపతిలో లడ్డూ తయారు చేయడం కోసం KMF నందిని అనే కంపెనీ గీ సప్లై చేసేది. 2023లో నందిని తాలూకు ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి గీ సప్లై టెండర్ కి తక్కువ కోట్ చేసిన ప్రీమియర్ ఆల్ఫా అనే 2 కంపెనీస్ ని గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. అయితే తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆ టెండర్ ఇస్తే లడ్డూ తాలూకు క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుందని చెప్పి నందిని వాళ్ళు అప్పుడే వార్న్ చేశారు. ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక అప్పటి టీటీడీ చైర్మన్ రిజైన్ చేశారు. లేటర్ ఆన్ June 14 శ్యామలారావు గారిని టీటీడీ ఈఓ కింద అపాయింట్ చేశారు. June 21 ఆయన వర్కర్స్ తో మాట్లాడుతూ లడ్డూ తాలూకు క్వాలిటీ ఎందుకు తగ్గిపోయిందని అడిగితే వాళ్ళు బేసన్ లో గానీ గీలో గానీ ఉన్న క్వాలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడారు. వాళ్ళకి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ని యూస్ చేసి లడ్డూలు తయారు చేయమని రికమెండ్ చేసి ఆ పాత శాంపిల్స్ ని టెస్టింగ్ కి July 17వ తారీఖున పంపించారు. July 23వ తారీఖు రిజల్ట్స్ వస్తే ఆ శాంపిల్ లో ఫిష్ ఆయిల్ అలానే బీఫ్ టాలోని యూస్ చేస్తున్నారని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ సప్లయర్స్ కి షోకాస్ నోటీస్ పంపించి మళ్ళీ KMF నందిని వాళ్ళని టీటీడీ అప్రోచ్ అయ్యారు. వాళ్ళు July 28 నుంచి మళ్ళీ తిరుమలకి గీ సప్లై చేయడం స్టార్ట్ చేశారు. బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరిగిన కథ. ఈ తికమకంతా కూడా వైసీపీ హయాంలోనే జరిగింది. ఒకవేళ ఈ ఇష్యూ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోయినా ఇవాళ ముస్లింస్ కి మక్కా ఎలానో, క్రైస్తవులకి జెరూసలేం ఎలానో, హిందువులకి తిరుమల అలాంటి పుణ్యక్షేత్రంలో ఇంత తప్పు జరుగుతుంటే తెలియకపోవడం అనేది బాధ్యత లేనితనం అనుకోవాలి. ఒకవేళ గనక ఆయన తెలిసి కూడా చూసి చూడనట్టు వదిలేసి ఉంటే మాత్రం అత్యంత దుర్మార్గం అది. ఎక్కడో అమెరికాలో బీడబ్స్ అనే రెస్టారెంట్ లో బీఫ్ టాలో వాడుతున్నారంటే ఇక్కడున్న మన వాళ్ళందరికీ రీల్స్ చేసి మరీ వార్న్ చేస్తున్నప్పుడు మన తిరుమలలో ఇలాంటి తప్పు జరుగుతున్నప్పుడు చూసి చూడనట్టు పట్టి పట్టినట్టు ఎలా వదిలేస్తాం?